హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మినప్పిండి, ఆ తర్వాత మినప్పప్పుతో బియ్యపిండి వేసి జంతికలు చేస్తున్నానండి. మొన్న శనగపిండితో చేశాను, ఇప్పుడు మినప్పిండితో చేస్తున్నాను. దీంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మినపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టి కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు బాగా మెత్త చేసుకున్నానండి. ఉడికిపోయింది. దీనికి మనం నీళ్లు వేసి కలపము, పాలు వేస్తామండి. ఇది కొబ్బరి పాలు. ఇదే అనమాట హైలైట్. డిఫరెంట్. మనం ఎప్పుడు నీళ్ళు వేసుకుంటాం కదా, పాలు వేసుకొని ఈసారి చేస్తాను. నేను కూడా యూట్యూబ్లో చూసుకుంటానండి. ఇంక వేయడానికి ఇందులో వాము వేయమండి. మినప్పిండి కాబట్టి, మినప్పప్పు కాబట్టి అజీర్తి ఏం కాదు, ఇంకా శక్తి చేస్తుంది. ఇది బలం ఇస్తుంది అనమాట, ఎనర్జీటిక్. ఇది మినప్పప్పు ఇచ్చింది. నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు వేయించి పెట్టుకున్నాను ఇందులో వేయడానికి. ఇప్పుడు పాలు కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇది కొబ్బరి పొడి పాలు అండి. మన కొబ్బరి కూడా నూరుకొని ఆ పాలు కూడా వేయచ్చు. ఇలా అన్నా చేయొచ్చు, అలా అన్నా చేయొచ్చు. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి, పాల పొడి ఉంది కాబట్టి నేను ఇలా పాల పొడి తయారు చేస్తున్నాను. మీకు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరితో మిక్సీ పెట్టి పాలు తీసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు 3 కప్పులు వేస్తున్నానండి బియ్యం పిండి. ఇది 1 కప్పు వేసాను. ఇది మెత్తగా చేసుకున్న తర్వాత ఇది మెత్త చేసుకున్నాను కదా, మన దీంట్లో కారం వేయమండి. అందుకని పచ్చిమిరపకాయలు ఇందులోనే వేసేసి చేసామట. దీంతో 3 కప్పులు వేసుకుంటున్నాను. ఆ పిండి కలిపేటప్పుడు తెలిసిపోతుంది ఎంత వేసుకోవాలో అంత. ఆ కలపడానికి సరిపడా నీళ్ళు వేయము దీంట్లో. ఇది 2 కప్పులు వేస్తున్నాను, తర్వాత చూసి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇది పూర్తిగా ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు అన్నమాట. 1.5 స్పూన్ వేస్తున్నారు, మొత్తం దానికి సరిపోతుంది. నువ్వులు వేసుకుని వాము వేయడం లేదండి. ఇది పూర్తిగా ఇలా కలుపుకొని తర్వాత మనకు ఎంత కావాలో పాలు అప్పుడు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది పాలు పోసుకుంటూ మనకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నారండి. మొత్తం సరిపోతుంది. ఇది 1 కప్పు నిండుకు వేసింది పాల పొడి సరిపోతుంది. ఇందులో ఆయిల్ కూడా వేడి చేసి ఒక 2 చెంచాలు ఆయిల్ వేడి చేసి వేసానండి. ఇప్పుడు మొత్తం ఇలా పూర్తిగా కలుపుకున్నాం. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. దీనికి రెస్ట్ చేసి తర్వాత అన్ని జంతికలు వేసుకొని వేయించుకుంటాం జంతికలు గొట్టంలో. చూడండి ఇలా వేసేసుకున్నాను. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉండిపోవాలన్నమాట. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి ఇదైపోయింది, సాఫ్ట్ అయిపోయింది. మనం డో ఇలా కలుపుకున్నాం కదా, 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాం దీనికి. ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా జంతికలు వేసేసుకున్నాను. ఈ అచ్చుల్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇది కాకపోతే ఎక్కువ రోజులు ఉండవు, 1 నెల వరకు ఉండవు ఇది నిల్వ. ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేసి చేస్తున్నాం కాబట్టి ఉండవు. 15 రోజుల కల్లా 15 రోజుల వరకు బాగుంటాయండి. ఆ పైన బాగోదు, వాసన వచ్చేస్తుంది అనుకోండి. ఎందుకంటే కొబ్బరి పాలు వేస్తున్నాం కదా. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి, బాగుంది టేస్ట్ అయితే. ఎందుకంటే కొబ్బరి పాలు వేసి కలిపినాం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. చూడండి, ఇలా ఒకటి వేసుకొని మనము డైరెక్ట్ ఆయిల్లో కాకుండా
ఇలా వేసుకోవచ్చండి. ఇలా తీసేయాలన్నమాట. కొంచెం తెల్లగా ఉన్నప్పుడు తీసేయండి, ఎర్రగా అయితే మరీ కరకరలాడుతుంది. చూడండి, ఇది వేగాలి అన్నమాట. ఇలాగన్నీ చేసుకొని 10 నిమిషాల తర్వాత మాత్రము ఈ డౌని ఇలా ఉంచేయాలండి, సెట్ చేయాలన్నమాట. సెట్ అవుతుంది 10 నిమిషాల వరకు. తర్వాత రెస్ట్ ఇచ్చేసినామంటే మరి మనం జంతికలు చేసుకోవచ్చు. ఇలా గొట్టాలు చూడండి, ఇలా అన్నీ ఇలా ఒక 3 అన్నీ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసి వేగించి ఇలా తీసుకోవాలండి. ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట. పిండి మొత్తము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొబ్బరి పాల పొడితో చేసింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 15 రోజుల నుంచి మించి ఉండదన్నమాట. అవైతే 1 నెల వరకు బాగుంటాయి వేరేవి. ఇవైతే 15 రోజుల వరకు బాగుంటాయండి ఫ్రెష్గా. తర్వాత బాగా రుచిగా అయితే చాలా టేస్టీగా ఉందండి. చూడండి, వేసిన 5 నిమిషాలకు టర్న్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు వెంటనే చేసుకోకూడదు అనమాట. వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. ఇలా ఒక 2 నిమిషాలు వేగనిచ్చి తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఎక్కువ మంట పెట్టేసి పైన నల్లగా అయిపోతుంది, లోపలైతే పచ్చిగా ఉంటుంది అన్నమాట. అందుకని ఇంకా ఎప్పుడు కరకరలాడుతూ ఉంటాయండి. చూసారా, చూడండి చూడండి, పట్టు వేసుకుంటూ వస్తున్నట్టు గలగల శబ్దం వస్తూ కూడా వస్తుంది. చూడండి చూడండి, మొత్తం ఇలా వచ్చాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.